మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనమందరం కూడా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. మనలాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఈ ప్రపంచంలో ఉన్నారో ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ అతన్ని స్తుతించాలని అతన్ని ఘనపరచాలని ఆయన కోరుతున్నారు. కావున మనం ప్రార్థన చేసినప్పుడు అందరూ దేవుని సన్నిధిలోకి రావాలని, అందరూ దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ప్రతి ఒక్కరూ ఆ కోరిక కలిగి ఉండాలని మనం ప్రార్థించాలి. కావున ఈరోజు మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. ఆరాధనలో ఒక భాగం ఏమిటంటే వాక్య పరిచర్య. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అందరం కలిసి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని ఏ విధంగా ప్రోత్సాహపరుస్తున్నారో అందరము గ్రహించాలని కోరుతున్నాం. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలో అంటే దేవుడు తన సందేశాన్ని భూమి మీద ఉన్న వారికి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పంపించాడు. పూర్వమందు ఆయనకన్నా ముందు కొంతమంది ప్రవక్తలు ఈ భూమి మీదకి రావటం జరిగింది. ప్రవక్తలు కేవలము ఇశ్రాయేలు జనాంగంతో మాత్రమే మాట్లాడేవారు. అంటే ఇశ్రాయేలు జనాంగం అంటే ఎవరు? యాకోబు యొక్క సంతానం. ఆ 12 మంది కుమారుల యొక్క సంతానాన్నే మనం ఏమన్నామంటే ఇశ్రాయేలు జనాంగం అన్నాం. ఆ జనాంగంతో మాత్రమే ఆ కాలమందు మాట్లాడేవారు. అయితే మీకు ఒక సంగతి ఏమిటంటే ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడమని పంపిన ఆ ప్రవక్తల్ని ఇశ్రాయేలు ఏం చేశారు? ఇశ్రాయేలు చంపేశారు చాలామందిని. అది అనేకులు వచ్చారు ప్రవక్తలు. ఎందుకు చంపేశారు అంటే దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పేవారు ప్రవక్తలు. కానీ ఇశ్రాయేలు ఏం కోరుకునేవారంటే మేము చేసే తప్పుని చెప్తున్నావు తప్ప దేవుడు చెప్పింది చెప్పటం లేదు అనేవారు. ఆ విధంగా చాలా మార్లు ఏం చేశారంటే ఆ ప్రవక్తల్ని వారు రాళ్లతో కొట్టి చంపేశారు. ఆఖరికి ప్రభువారు వచ్చారు ఈ లోకానికి. ఆయన వచ్చి కూడా దేవుడి యొక్క సంకల్పం ఏమిటో, దేవుని యొక్క వాస్తవం ఏమిటో, దేవుడు ఏంటో, పరలోకం ఏంటో, అసలు పరలోకం ఎవరికి ఇవ్వబడుతుందో ఆ సంగతులన్నీ కూడా యేసు ప్రభువారు కూడా చెప్పారు. అయితే యేసు ప్రభువారిని కూడా వాళ్ళు ఏం చేశారంటే చంపేశారు. ఆ తర్వాత యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉండేటప్పుడు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? 12 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ 12 మంది అపోస్తలులు కూడా ఆ యొక్క సత్యాన్ని, ఆ యొక్క సందేశాన్ని పట్టుకొని వెళ్ళారు. వారికి కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి. అయితే మనం ఏం నేర్చుకోబోతున్నామంటే దేవుడు గురించిన సందేశం అనేది భూమి మీద ఉంది. పరలోకాన్ని గురించిన సందేశం అనేది భూమి మీద ఉంది. సంఘం గురించి భూమి మీద సందేశాన్ని దేవుడిచ్చాడు. విశ్వాసం అంటే ఏంటో, బాప్తిజం అంటే ఏమిటో, నిరీక్షణ అంటే ఏమిటో, సత్యము వాటన్నిటి గురించి వాస్తవం ఏమిటో అనే దాని గురించి దేవుడు మనకు సందేశాన్ని ఇచ్చాడు. ఆ సందేశం ఎలా ఉంటుందంటే సూటిగా ఉంటుంది, సంకుచితంగా ఉంటుంది. అది గమనించాలి అందరూ కూడా. సంకుచితంగా ఉంటుంది అంటే కొట్టినట్టుగా ఉంటుంది. అది ఎప్పుడూ కూడా అవాస్తవం కాదు, వాస్తవము. కాబట్టి మనము ఈరోజు నేర్చుకుంటున్న పాఠం ఏమిటంటే సత్యము సంకుచితమైనది అనే పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. దేవుని గురించిన సందేశం కానీ, పరలోకపు సందేశం కానీ అది సంకుచితమైనది. అంటే అది విశాలమైనది కాదు. సత్యము అంటే ట్రూత్, అది ఎలాంటిదంటే సంకుచితమైనది అన్నాడు. ఇది కొద్దిగా కష్టమైన పదము. సంకుచితమైనది ఇంగ్లీష్లో ఏమన్నాడంటే నేరో అన్నాడు. కూచిగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు బాణం చూసారంటే బాణం ముందు చివరి ఎలాగుంటుంది? సూదిగా ఉంటుంది. అలాగనమాట, విశాలంగా ఉండదు. అప్పుడు సత్యము సంకుచితమైనది అనే సంగతిని మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే కొన్నిసార్లు చాలామంది మన మీద నేరస్థాపన చేస్తారు. అంటే నేరస్థాపన ఎలాగంటే మీరు ఇలాగే ఎందుకు చెప్తున్నారు అని ఎవరైనా అనొచ్చు, మిమ్మల్ని అనొచ్చు,
దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారిని అని అనొచ్చు, లేకపోతే ఎవరికైనా అది అంటారు. నేరస్థాపన ఒకవేళ మనము వాక్యాన్ని పట్టుకొని వెళ్తున్నాము ఎవరి దగ్గరికైనాను, ఇంత ఖచ్చితంగా చేయాలా, ఇంత ఖచ్చితంగా ఉండాలా, ఇలాగే జీవించాలా, ఇలాగే చెప్పబడుతుందా అంటే వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేరు, దాన్ని ఇష్టపడలేరు. కానీ సత్యం మాత్రం ఎప్పుడు ఎలా ఉంటుందంటే సూటిగా ఉంటుంది, నేరోగా ఉంటుంది, సంకుచితంగా ఉంటుంది. సత్యం అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే వాస్తవము అని అర్థం. వాస్తవము, అవాస్తవం కాదు, అబద్ధం కాదు. ఇక్కడ మనం అబద్ధం అంటే సత్యము, అసత్యం అంటే ఇక్కడ సత్యం అనే దాని గురించి మనం ఎలాగ ఆలోచిస్తున్నాము అంటే పరలోకం నుంచి వచ్చిన ప్రతి సందేశం కూడా సత్యమే. అదండి, పరలోకం నుంచి వచ్చిన ప్రతి సందేశము సత్యమే. పరలోకం నుంచి వచ్చిన యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి మాట సత్యమే. కావున ఈరోజు ఆ పరలోకం నుంచి వచ్చిన ఈ సందేశాన్ని ఈ గ్రంథంలో ఉంచారు. ఈ గ్రంథంలో ఏది ఉన్నా కూడా అది వాస్తవము, సత్యము, అది అవాస్తవం కాదు. అందుకు మరొక సంగతి ఏంటంటే చరిత్ర కూడా సత్యాన్నే చెప్తుందండి. చరిత్ర ఉందనుకోండి ఉదాహరణకి, అంటే చరిత్ర సత్యం కూడా ఎలాగుంటుందంటే, నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను, ఏంటంటే ఇండియాకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అనే ప్రశ్న అడిగామనుకోండి, చరిత్ర ఏం చెప్తుంది? 1946లో దగ్గరగా వచ్చిందని చెప్తుందా? ఖచ్చితంగా 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని ఖచ్చితంగా చరిత్ర ఆ సత్యాన్ని చెప్తుంది. ఒకవేళ నువ్వు 47 కాకుండా 46కు దగ్గరలో వచ్చింది, 45కు దగ్గరలో వచ్చింది, 48కు ముందు వచ్చింది అని చెప్తే అది అవాస్తవం, అది అవాస్తవం. ఈ విషయాన్ని కొద్దిగా మీరు గమనించండి. కావున సత్యము అనేది అంటే సరైన జవాబు ఏదంటే 46కు దగ్గరగా రావటం కాదు, 47లోనే వచ్చిందని చరిత్ర చెబుతుంది. అలాగే మనం ఆలోచన చేసినట్లయితే సత్యం నుండి మనం కొంచెం తప్పిపోయినా, ఒకవేళ దగ్గరలో ఉన్న కొద్దిగా దూరంగా వెళ్ళిపోయినా అది తప్పిదమే అవుతుంది, అది అబద్ధమే అవుతుంది. నేను కొద్దిగా మిస్ అయ్యానండి, కొద్దిగా దాంట్లోంచి తప్పుకున్నానండి అంటే అది మంచిది కాదు, అది అబద్ధమే అవుతుంది. అది గుర్తించండి. వాక్యానికి కొద్దిగా అటు ఇటుగా వెళ్ళిపోయానండి, పర్వాలేదండి, కొద్దిగా సర్దుబాటు చేసుకోండి అన్న వాళ్ళు ఎవరమైనా మనలో ఉన్నామనుకోండి, అది అబద్ధమే అవుతుంది, అది నేను చెప్పిన మాట మాత్రం కాదు. ఒకసారి మనం ఒక ఆలోచన చేద్దాం. ఇక్కడ కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, అంటే వాళ్ళు మన పిల్లలకు బోధించే ఉపాధ్యాయులు. ఒకవేళ ఎప్పుడైనా ఉపాధ్యాయులు 2+2 = 5 అని వేస్తే అప్పుడు మీరేమంటారు? మీ మాస్టర్ తప్పు చెప్తున్నాడు అంటారు. 2+2 = 4 అనేది సత్యం. 2+2 = 5 కానీ 6 కానీ 3 కానీ వేస్తే అది 4కు దగ్గరగానే ఉంది కదా. 5 అనేది 4 తర్వాత వచ్చే సంఖ్య కదా. 3 అనేది 4 కన్నా ముందున్న సంఖ్య కదా, 3 వేసుకోవచ్చు కదా. ఎందుకు 3 వేయము? ఎందుకు 5 వేయము అంటే అది అసత్యం కాబట్టి మన పిల్లలకు బోధించే ఉపాధ్యాయులు ఒకవేళ ఖచ్చితంగా బోధించకపోతే, ఏంటండి మాస్టర్ ఇలా బోధిస్తున్నారు, మీ స్కూల్ బాగులేదని చెప్పేస్తాం. మరి అలాగా ఈ భౌతికమైన చదువులోనే మనం అంత ఆలోచన కలిగి మన పిల్లలు తప్పు నేర్చుకుంటే స్కూల్లోని వెంటనే సవరించి ఇలాంటి స్కూల్ కాదు, ఇంకా మంచి స్కూల్ ఏదైనా ఉంటే, మంచి మాస్టర్లు ఏదైనా ఉంటే అక్కడ చెప్పించాలని మనం ఎలాగైతే ఆతృత పడుతున్నామో, ఈ భూమి మీద కూడా పరలోక సంబంధమైన సత్యం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడే నువ్వు కూర్చొని వాక్యం వినాలి. అది విషయం అండి. పర్వాలేదులే, అలాగుందిలే, ఇలాగుందిలే, అందరూ అలాగ ఉండగలుగుతారా, అందరూ అలా చేయగలుగుతారంటే ఏమో నాకు తెలియదు. కానీ పూర్వం నుంచి సమస్య ఉంది. ఖచ్చితత్వం అనేది ఉంది బైబిల్లో, సత్యం అనేది ఉంది బైబిల్లో. బైబిల్ అంతా సత్యమే, కావున వాస్తవమే. దేవుని గురించిన సందేశం ఎప్పుడూ వాస్తవమే.
పరలోకం నుంచి వచ్చిన సందేశం అంతా వాస్తవమే. కావున ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠము, ఎప్పుడైనా ఎవరి దగ్గరతోనైనా మాట్లాడేటప్పుడు మనం కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం. ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఏంటి మీరు ఇలా చెప్తున్నారు అని ఎవరైనా మిమ్మల్నేనా అనొచ్చు, నన్నేనా అనొచ్చు. కానీ సత్యము ఏం చెప్తుంది? అది సంకుచితమైనది, అంతే, అలాగే చెప్తుంది. అప్పుడు మనం ఇక్కడ 3 వచనాలు రాసుకుందాము. ఏంటంటే, మనం నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని కానీ నమ్మితే కనుక, విశ్వసిస్తే కనుక 3 వచనాలు మనం రాసుకుందాము. అవి ఎవరు చెప్పారు అంటే, ఒకటి అంటే దేవుడు చెప్పిన మాటలు. ద్వితీయోపదేశ కాండము అంటే మనం పరిశుద్ధ గ్రంథమును విశ్వసించుచున్నాము. తప్పకుండా మనం విశ్వసించాలండి. దానికి కొన్ని వచనాలు. మొదటిగా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18, 19 వచనాలు. అద్భుతమైన వచనాలు. అంటే ఏంటంటే, మీరే చదవండి, ఒకసారి చూడండి, అందరూ తెరిచి చూడండి, గ్రంథం ఉంది కదా. అక్కడ స్పష్టంగా ఏం చెప్పాడంటే, ద్వితీయోపదేశ కాండము, ఈ సందర్భం మనకు తెలియాలి. ఏంటి సందర్భం అంటే, ఈ మాటలు చెప్పేటప్పుడు మోషే ఎక్కడున్నాడు అంటే, ఇశ్రాయేలు జనాంగం ఎక్కడున్నారంటే మోయాబు మైదానం దగ్గర ఉన్నారు. వీళ్ళు తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారంటే, మోషే అక్కడే చనిపోతాడు. ఆ మోషే రెండోసారి దేవుడు చెప్పినవన్నీ చెప్పి, ఇదిగో మీరు జాగ్రత్త సుమా, మీరు వెళ్తున్న కణాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎప్పుడూ కూడా దేవుడు చెప్పిన మాటలకు ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు అని చెప్పాడు. ఒకసారి చదువుతున్నారు చూడండి. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, ఎవరు మీకు ఆజ్ఞాపిస్తున్న? మీకంటే ఎవరండి అక్కడ? ఇశ్రాయేలు జాతి అంతా. ఆజ్ఞాపిస్తున్నది ఎవరు? యెహోవాయే. ఎవరు చెప్తున్నారు ఆ మాటలంటే మోషే చెప్తున్నాడు. యెహోవా ఇలా చెప్తున్నాడు మీకు. ఏమని చెప్తున్నాడు? వాటిని గైకొనుట యందు ఏమన్నాడు? కలుపకూడదు. తర్వాత అంటే అలాగ ఉండవలసిందే, తీసివేయకూడదు, ప్లస్ చేయకూడదు, మైనస్ చేయకూడదు. అదండి విషయం. ఇది ఇశ్రాయేలు జాతికి అంతటికి ఇచ్చారు. అంటే దేవుడిచ్చిన ఈ సందేశంలో నుంచి ఎవరైనా నాకు నచ్చలేదులే అని ఒకటి తీసేయడానికి కానీ, నాకు ఏదైనా ఇష్టపడిందని దీంట్లో కలపడానికి కానీ ఏమీ లేదు. కావున ఇది ఎప్పుడూ మారిందండి. ఇందులో ఇలాగ ఉంటే అలాగే మాట్లాడాలి తప్ప, నేను ఒకవేళ ఇక్కడ ఒక 20 పాయింట్లు ఉంటే 20 వచనాలు ఉన్నాయి దానికి. ప్రతి దానికి వచనం మనం రాసుకుంటున్నాం. ఎందుకు రాసుకుంటున్నామంటే, ఖచ్చితంగా అది అందులో ఉంటేనే చెప్పాలి, లేకుండా మాట్లాడకూడదు. దేవుని గ్రంథం అదే చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, నేను మాట్లాడిన దగ్గర నువ్వు మాట్లాడు, నేను మాట్లాడిన దగ్గర నువ్వు మాట్లాడొద్దని చెప్తుంది. బైబిల్ అంత గొప్పది. అంతే తప్ప నాకు రాత్రి కల వచ్చింది, రాత్రి ఈ దర్శనం వచ్చింది, మీకు అందరికీ తెలియదు, నాకు ఒక్కరికే చూపించాడని నేను మాట్లాడాను అనుకోండి, అప్పుడు అది అవాస్తవం అవుతుంది, అబద్ధం అవుతుంది. అర్థమైందండి? ఎలా పడితే అలాగా దేవుని సందేశాన్ని ఇవ్వటానికి దేవుడు ఎవ్వరికి అవకాశం ఇవ్వలేదు భూమి మీద. ఇచ్చిన సందేశాన్ని ఇచ్చినట్టుగానే చెప్పాలి తప్ప దానికి ఏది కలపకూడదు, దాంట్లోంచి ఏది తీసివేయకూడదు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం. ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుని మాటలతో ఏమీ చేర్చవద్దు అన్నాడు. ఏమీ చేర్చవద్దు, అంతే. ఆయన మాటలతో ఏమీ చేర్చవద్దు. ఒకవేళ ఏమైనా చెప్పాలనుకుంటే దేవుడు ఇలా చెప్పాడండి, ఇలా చెప్తున్నాము అని చెప్పడమే తప్ప ఆయన మాటలతో ఏమీ చేర్చడానికి లేదండి. మీరు 2024లో మనం ఉన్నాము. ఇక్కడ కానీ 2050లో ఆరాధన జరిగినా ఇలాగే జరుగుతుంది ఆరాధన.
2050లోన 2100లో ఆరాధన జరిగితే ఇలాగే జరుగుతుంది తప్ప ఇక్కడ మళ్ళా దీంట్లోకి ఏది తీసుకురావటం కానీ ఇందులోంచి ఏది తీసేయటం కానీ మనకు నచ్చినట్లుగా చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు అన్నీ చెప్పేసి లాక్ చేసేసాడు. దానికి ఏమీ చేర్చకూడదు, ఏమీ తీసివేయకూడదు, ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు అని చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19 వచనాల్లోని ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను నేనేం సాక్ష్యం ఇస్తున్నానంటే కలిపితే పనిష్మెంట్ ఏమిస్తాడు? తెగుళ్ళు వస్తాయి. తీసివేస్తే జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను పాలుండదు. పట్టణములోను పాలు ఉండదు, షేరింగ్ ఉండదు అని చెప్పేశాడండి. అదే అండి ఇక్కడ చెప్పింది. 3 మాటలు అంటే అద్భుతమైన మాటలండి ఇవి. బైబిల్ని, పరిశుద్ధ గ్రంథంను మనం విశ్వసిస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. కలపకూడదు, అది సత్యం. అంటే సత్యం ఎప్పుడు కూడా, వాస్తవం ఎప్పుడు కూడా సంకుచితమైనది. ఇంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారు, ఇలాగే చెప్పాలా అంటే ఇలాగే అంటే ఇది దేవుని మాట. దేవుని మాటకు ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. ఎక్కడైనా ఏదైనా కలిపినా, ఏదైనా తీసివేసినా, ఇగోండి తీసివేస్తే కలిపితే తెగుళ్ళు, తీసివేస్తే ఆ జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను పాలు ఉండకుండా చేస్తానని చెప్పాడు. అప్పుడు మనం కంఠస్థ వచనంగా చదువుకున్న వచన భాగంలోని ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, బైబిల్ సత్యం ఎంత ఇరుకైనదో చూడండి. 4వ అధ్యాయము ఇందాక చదివారు కదా, 1 నుంచి 6 వరకు చదివారు. కానీ 4 నుంచి 6 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ 7 1లు ఉన్నాయి. అది విషయం, అది మనం చూద్దాం. మామూలుగా బైబిలు సత్యము సంకుచితమైనది. ఎంత సంకుచితమైనదంటే నెంబర్ 2, నెంబర్ 1 ఎంత సంకుచితమైనదంటే ఇక్కడ చాలా సంగతులు చెప్పాడు. నెంబర్ 1 ఏమన్నాడంటే, అంటే మనం ఏం చూస్తున్నామంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4-6 వచనాల్లో ఎంత ఖచ్చితంగా చెప్పేశాడో క్లియర్గా. ఏంటి ఈ భూమి మీద ఒకవేళ ఏవేవి ఉన్నాయి అసలు క్రైస్తవుని జీవితంలో ఇవి చాలా ప్రాథమికమైనవి, ముఖ్యమైనవి అన్నీ ఒకట్లే. ఒకసారి మనం చూద్దాము. చదువుతున్నారు సహోదరులు, చూడండి. నెంబర్ 1 శరీరము అన్నాడు. అది ఒక్కటే అన్నాడు. అంటే మరి ఒక్కటే అన్నాడు. ఇది చెప్పగానే చాలా భయం వేస్తుంది. శరీరం ఒక్కటే. తర్వాత ఏమన్నాడు? ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, ఆత్మ కూడా ఒక్కడే. తర్వాత ప్రభు అంటే యేసు ప్రభు వారు. మరి ప్రభువు లేరు, ప్రభువు ఒక్కడే. తర్వాత విశ్వాసములు లేవు, విశ్వాసము ఒక్కటే. తర్వాత ఎక్కువ బాప్తిజాలు లేవు, ఒక బాప్తిజమే ఉంది. బాప్తిజమము ఇప్పుడు ఒక్కటే, బాప్తిజం ఒక్కటే. దేవుడు మధ్యలో ఏదో నిరీక్షణ తీసినట్టున్నారు. ఎక్కడ ఎన్నోది? ఓకే. దేవుడు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. ఇవండి
చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనవి క్రైస్తవుడికి. క్రైస్తవ జీవితానికి క్రైస్తవ జీవితంలో ఈ ముగ్గురు ఉంటారు. ఎవరు ముగ్గురు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అదండి ముందు. ఇప్పుడు తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. కాబట్టి వీటి గురించిన సత్యం కూడా బైబిల్లో ఖచ్చితంగా ఉంది. దేవుడు అనేది ఉన్నారు తప్ప దేవుళ్ళు లేరు. ప్రభువు ఉన్నాడు తప్ప ప్రభువులు లేరు. ఆత్మ ఉన్నది తప్ప ఆత్మలు లేవు, ప్లోరల్ లేదు. అన్నీ ఒకటి ఒకటి ఒకటి. ఈ ముగ్గురు ఒక్కటి కాదు, ముగ్గురు వేరువేరే. ముగ్గురు వేరువేరే. దైవత్వంలో ముగ్గురు ఉన్నారు. ఎవరు ముగ్గురు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అప్పుడు మొదటగా చూద్దాం. శరీరం ఒక్కటే అన్నాడండి. ఇది మొదటి పాయింట్. శరీరం ఒక్కటంటే చాలామంది అనుకుంటారు శరీరం అంటే ఏంటి, మన శరీరం గురించి మాట్లాడుతున్నాడా? బైబిల్లో శరీరం ఒక్కటంటే ఏ శరీరం గురించి మాట్లాడాడు? శరీరం లేని వారు ఎవరైనా ఉంటారండి? భూమి మీద బ్రతికిన వారికి అందరికీ దేవుడు శరీరాన్ని అమర్చాడా, అమర్చలేదా? అమర్చాడు. అందరికీ శరీరం ఉంటుంది. శరీరం లేని వారు ఎవరు ఉండరు. శరీరము అనేది ఒక్కటే ఉంటుంది. అప్పుడు శరీరము అనేదాన్ని దేంతో పోల్చాడు అంటే సంఘంతో పోల్చాడు. ఒకసారి చూడండి, మనం చూద్దాం దాని గురించి. 1వ అధ్యాయము ఎఫెసీ పత్రిక, 1వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 22వ వచనం, 23వ వచనం. సమస్తమును ఎవరి పాదాల కింద ఉంచాడు అంటే, సమస్తం అంటే ఏంటండి? మొత్తం అంతటినీ కూడా సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి, ఇది సమస్తం ఆయన పాదాల కింద ఉంచి, ఒకవేళ పాదాలు వేసుకుంటే ఇది పాదం అనుకోండి, ఇలాగా ఇది పాదం. ఇతను శిరస్సు అనుకుంటే ఈ శిరస్సు అనేది, ఈ శిరస్సు ఇది పాదం అయితే కనుక మామూలుగా ఈ పాదం కింద మొత్తం సమస్తాన్ని ఉంచేశాడు. చదవండి ఒకసారి ఆ వచనం. ఆయన అంటే ఎవరు? అదండి. ఇప్పుడు ఇతను ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారండి. జాగ్రత్త చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ప్రభువారి పాదాల కింద సమస్తం ఉన్నాయి. సమస్తం అంటే ఏంటండి? సమస్తం అంటే మామూలుగా ఈ భూమి మీద ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, లోక రాజ్యాలు. అవన్నీ కూడా ఎవరి పాదాల కింద ఉన్నాయి? పాదాల కింద ఉన్నాయి. సాతాను ఎవరి పాదాల కింద ఉన్నాడు? అతను ఓడించాడా? ఓడించేశాడు ఆల్రెడీగా. సృష్టి యావత్తు ఎవరి పాదాల కింద ఉంది? యేసుప్రభు పాదాల కింద ఉంది. మొత్తం లోకరాజ్యాలు కానీ, సాతాను కానీ, సృష్టి కానీ సమస్తం కూడా ఆయన పాదాల కింద పెట్టుకొని, ఇప్పుడు ఇది శిరస్సు అనుకుంటే, ఇక్కడ ఈ లోకంలోని ఎవరైనా, ఒకవేళ లోకం ఉంది కదండి, ఈ లోకంలో ఎవరైనా ఒక మనుష్యుడు బాప్తిజం పొందితే ఎందులోకి వెళ్తున్నాడంటే ఈయన శరీరంలోకి వెళ్తున్నాడు, అవయవంగా ఉండటానికి. క్రైస్తవుడు అవుతున్నాడు. క్రైస్తవుడయ్యి ఇతను బాడీలోకి వెళ్తున్నాడు. బాడీలోకి వెళ్ళడం ఏంటి అంటే, ఉదాహరణకి శరీరంలో ఎలాగైతే అవయవాలు ఉంటాయో అలాగే యేసు ప్రభు వారు శరీరంగా ఉన్నారు. రక్షణ పొందిన వారందరూ కూడా, లోకంలో రక్షణ పొందిన వారందరూ కూడా ఎవరి శరీరంలోకి వెళ్తున్నారంటే ప్రభు యొక్క శరీరంలోకి వెళ్తున్నారు. ఇంకెవరి శరీరంలోకి వెళ్ళడానికి లేదు. అప్పుడు ఈ శరీరంలోకి వెళ్ళి శరీరంలో అవయవాలు ఎలాగైతే పనిచేస్తాయో ఈ క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాలు కూడా
క్రీస్తు శరీరం యొక్క క్షేమాభివృద్ధి కోసం పనిచేస్తాయి. అప్పుడు జాగ్రత్తగా చూడండి, శిరస్సు ఎవరంటే క్రీస్తు అన్నాడు. తర్వాత ఈ శరీరం, ఇదంతా శరీరం కదండి, ఈ శరీరం ఎవరు అంటే చదవండి తర్వాత వచనం. సమస్తం పైన ఆయన సంఘానికి శిరస్సుగా నియమించును. చెప్పండి ఇప్పుడు సంఘం ఏంటి? ఇప్పుడు చర్చ్ అంటే చర్చ్, సంఘము అంటే ఎవరి యొక్క శరీరము? యేసు ప్రభు వారి యొక్క శరీరం అయి ఉంది. అంటే మనం యేసు ప్రభు శరీరంలో అవయవాలుగా ఉన్నాము. మనమందరము కూడా యేసు ప్రభు శరీరంలో ఎప్పుడు ప్రవేశించాము అంటే బాప్తిజం పొందుకున్న తర్వాత మనం అందులోకి ప్రవేశించాము. ఇప్పుడు ఈ భూమి మీద ప్రభు యొక్క శరీరంగా పనిచేస్తుంది ఏదంటే ఆయనకున్న సంఘం, అది చెప్తున్నాడు చర్చ్. అప్పుడు ఈ చర్చ్ అనేది అసలు ఎన్నున్నాయి భూమి మీద? ఎన్నున్నాయండి చర్చెస్? లేవండి, ఎక్కువ ఉన్నాయి లేవండి, చాలా చర్చెస్ ఉన్నాయి. అప్పుడు సత్యం ఏంటంటే ఎన్ని సంఘాలు ఉన్నాయన్నమా చెప్తున్నాడు? ఒక్కటే అన్నాడండి, అది విషయం. అందుకే ఎవరైనా మాట అన్నాం అనుకోండి, వెంటనే అదేంటండి ఇన్ని చర్చెస్ ఉంటే ఒక్కటే ఉంది అంటున్నారు ఏంటంటే అని అంటారు. అది సంకుచితం. అంటే ఎవరితోనైనా మాట్లాడినప్పుడు సంఘాలు ఎన్ని అంటే బోల్డ్ అన్ని సంఘాలు ఉన్నాయండి భూమి మీద. పెంతుకోస్తు సంఘాలు ఉన్నాయి, యెరూషలేం సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. అయితే ఇక్కడ సత్యం ఏమిటి అంటే సంఘము అనేది ఒక్కటే, అది వాస్తవం, సత్యం. అది చెప్తున్నాడు ఇక్కడ. సంఘం అనేది ఒక్కటే. అంటే సంఘము దేంతో పోల్చబడిందంటే క్రీస్తు యొక్క శరీరంతో పోల్చబడింది. ఇక్కడ 21, 22 వచనాలు అదే మాట చెప్తున్నాడు. ఏమన్నాడు? 22వ వచనంలో అంటున్నాడు, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఏ సంఘము? ఏ సంఘం అండి? అంటే క్రీస్తు యొక్క శరీరమే ఆ సంఘం అవుతుంది. క్రీస్తు సంఘం మనకు అవసరం లేదు. క్రీస్తు దానికి హెడ్గా ఉన్నాడు. ఆ కిందనున్న భాగం ఏదంటే ఆయన యొక్క శరీరము. ఆ శరీరములో ఎవరైతే చేర్చబడతారో, ఆ శరీరానికి ఎవరైతే హెడ్గా ఎవరు నియమించారు? క్రీస్తునే నియమించాడు దేవుడు, ఇంకెవరు నియమించలేదు. కాబట్టి అందుకే శరీరాలు అనేవి ఒక శరీరము ఒక శిరస్సే ఉంటుంది. ఒక శరీరము 2 శిరస్సులు ఉన్నాయనుకోండి, అది అక్రమం అంటాము. అది దాన్ని మామూలుగా చూసినట్లయితే ఎవరికైనా 2 తలలు ఉన్న వాళ్ళని చూసారా మీరు? 2 తలలు అంటే వాళ్ళకి 2 శరీరాలు కూడా ఉంటాయి, దాన్ని వేరు చేస్తారు. ఒక శరీరం ఉండి 2 తలలు ఉంటే అలాంటి వ్యక్తిని ఈ భూప్రపంచం మీద ఎక్కడా మనం చూడం. అలాగే సంఘము ఒక్కటే, శిరస్సు కూడా ఒక్కటే. ఎవరా శిరస్సు? యేసు ప్రభువారు శిరస్సు అయి ఉన్నారు. ఎందుకు శిరస్సు అంటే హెడ్గా ఆయన నియమించాడు దేవుడే, అధికారం ఆయనకి ఇచ్చాడు. ఈ భూమి మీద యేసు ప్రభువారు దేని మీద అంటే వాస్తవంగా ఆత్మీయంగా దేని మీద అతను అజమాయి చెల్లించటం లేదు. కానీ మన మీద మాత్రం ఎవరికి అధికారం ఉంది? ఎవరికి ఉందండి అధికారం? యేసు ప్రభువారికి మాత్రమే ఉంది. అందుకే బాప్తిజం పొందుకునేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా వారి నోటితో ఏమని ఒప్పుకుంటారు? యేసు నా ప్రభు, క్రీస్తు నా ప్రభు అని ఒప్పుకుంటున్నారు. కావున ఈ భూమి మీద సత్యం ఏమిటంటే చాలా చాలా సంఘాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడంటే, వాక్యం చెబుతూ ఉందంటే సంఘము ఒక్కటే. ఎందుకంటే శరీరం ఒక్కటే కాబట్టి. ఆ శరీరానికి హెడ్ ఎవరు అంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. మరొక వచనం చూడండి, మరొక వచనము కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. కొలస్సీ 1:18. ఇక్కడ ఇంకా క్లియర్గా ఇచ్చాడు చూడండి. సంఘము అను శరీరానికి అదండి ఆయనే శిరస్సు. అంటే శరీరం అంటే ఇక్కడ సంఘము. సంఘమునకు శిరస్సు క్రీస్తు.
శిరస్సు అంటే హెడ్ అయిన క్రీస్తు ఆయన. అందుకే మనమందరం కూడా ఈరోజు ఎవరి యొక్క అధికారంలో ఉన్నాము అంటే ప్రభు యొక్క అధికారంలో ఉన్నాం. ఈ యొక్క సంఘానికి శిరస్సు ఎవరు అంటే, హెడ్ ఎవరు అంటే యేసు ప్రభువారు. అందుకే మనమందరం కూడా యేసు ప్రభువారు చెప్పిన బోధను, యేసు ప్రభువారు మనకి ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటిస్తూ జీవిస్తున్నాము. కావున సంఘము ఒక్కటే అనేది, శరీరం ఒక్కటే అనేది అర్థం ఏమిటంటే, శరీరం అంటే సంఘము ఒకటే. రెండో దానిగా మనం చూసినట్లయితే ఆత్మలు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్ముడు గురించి లోకంలో చాలా రకాల బోధలు ఉన్నాయి. ఏం బోధలు అంటే, పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తాడు, మళ్ళీ మన మీద నుంచి వెళ్ళిపోతాడు అనే బోధలు కూడా ఉన్నాయి. కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే ఆత్మ మనం బాప్తిజం తీసుకునేటప్పుడు మనలోకి వస్తాడు, మనతోనే ఉంటాడు, మనలోనే నివసిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఆయన మధ్యలో వచ్చి వెళ్ళిపోయేవాడు మాత్రం కాదు, మనలోనే ఉంటాడు. ఇది ఎంతమంది కంటే మామూలుగా ఆలోచన చేసినట్లయితే ఇది అందరికీ చెందినది. కొంతమంది చేతుల్లోని ఆత్మను ఉంచలేదు దేవుడు. అంటే ఎవరో కొంతమంది భక్తుల చేతుల్లో ఆత్మను పెట్టలేదు. ఈనాటి కాలమందు మనం ఆలోచన చేసినట్లయితే ప్రస్తుతం ఎవరైనా క్రైస్తవుడు ఆత్మను పొందుకోవాలంటే, లేకపోతే ఎవరైనా ఆత్మను పొందుకోవాలంటే ప్రాసెస్ చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము సత్యం చెప్తున్నాడు. 2వ అధ్యాయము 37, 38, 39 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము చదవండి. 37, 38, 39. ఈ మాట విని నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేయాలి? అడుగగా ప్రతివాడు అంటే ఏం చేయాలని చెప్తున్నాడంటే, పాపక్షమాపణ నిమిత్తము ఎవరైతే బాప్తిజం పొందుతారో, బాప్తిజం పొందిన వారందరికీ కూడా అదండి అలా పొందుతారండి, ఆత్మను పొందేది. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, బాప్తిజం ఇచ్చి యోహానుకు కూడా ఆత్మ ఉంది, అతను పొందిన విధానం వేరు. అపోస్తులు కూడా పరిశుద్ధాత్మను పొందారు, వారు పొందుకునే విధానం వేరు. అలాగే ప్రస్తుతం మనం ఈనాడు పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అంటే కనుక పాపక్షమాపణ నిమిత్తము మనమందరం ఏం చేయాలి? బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందిన వారికి ఆత్మ ఇవ్వబడుతుంది, ఆత్మ మనలోకి వస్తాడు. ఆత్మ మనలో ఉండి ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. 2:39 చదవండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. కానీ ఈరోజు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఎక్కడికైనా ఒక చోటుకు వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే ఆత్మ వస్తుందని నమ్మిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అర్థమైందండి? ఎవరైనా చేతులు పెడితే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడని నమ్మిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆత్మను పొందుకోవడం అనేది అది విధానం కానే కాదు. ఎవరైనా పరిశుద్ధాత్ముడు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఇదే ప్రాసెస్. వాక్యం కూర్చొని వినాలి, విన్న తర్వాత ఆ విన్న వ్యక్తి దాన్ని విశ్వాసం ఉంచితే అతడు మనస్సు మార్చుకుంటాడు, నాకు రక్షణ ఇవ్వండి అని అడుగుతాడు. రక్షణ పొందుకోవడానికి అతన్ని ఏటి దగ్గరకో చెరువు దగ్గరకో తీసుకెళ్ళి నీటిలో ముంచగానే అతనిలోనికి ఎవరు వస్తారు అంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయనలో నివసిస్తాడు. అది ప్రాసెస్. అతను ఒక్కడే. ఇంకొక విషయం మళ్ళీ ఏంటంటే, కొంతమంది అంటారు నేను ఒక్కోసారి ప్రార్థన చేసినప్పుడు నన్ను ఒకలాగా నడిపిస్తాడండి అని కొంతమంది అంటారు. ఆత్మ అందరిలోని కూడా ఒకలాగే కార్యాలు చేస్తూ ఉంటాడు. అర్థమైందండి? అందరిలో ఒకలాగే చేస్తాడు, వేరువేరుగా చేయడు. ఇప్పుడు ఒకవేళ నాలో ఆత్మ ఉన్నది అనుకోండి, నన్ను అబద్ధం చెప్పమంటాడా ఆత్మ? అలాగే చెప్తాడు. నన్ను ఎవరినైనా తిట్టమంటాడా ఆత్మ?
అలా చేయమన్నాడు. అందరిలోని ఒకలాగే చేస్తాడు, అందరిలోని ఒకలా నడిపిస్తాడు ఆయన. ఒక్కొక్కరికి ఒకలాగా చేస్తే అతను పక్షపాత అవుతాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడిని ఈ భూమి మీద లోకంలో ఉన్నవారు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా వారు బాప్తిజం పొందుకోవాలి. ఒక్కడే ఆత్మ. పాత నిబంధన కాలం నుంచి మనం చూసినట్లయితే ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు, లేకపోతే ఈ క్రైస్తవ యుగం అంతా అయిపోయినంత వరకు కూడా ఆత్మ ఉన్నాడు, ఒక్కడై ఉన్నాడు తప్ప అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా చేసేవాడు మాత్రం ఆయన కానే కాదు. అది గమనించాలి. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనం మనం ఎక్కువసార్లు చదువుతాం. చూడండి ఏమనుంది. దేవుని ఆత్మచేత, అంటే పరిశుద్ధ ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే ఉంటారు. ఏమండి చెప్పండి, ఎలా ఉంటారు? ఇప్పుడు దేవుని కుమారులే ఉండటం అంటే ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనందరం కూడా దైవత్వంతో నడుచుకుంటాం. మనందరం కూడా దేవుని కుమారులు అని అంటే అర్థం ఏంటంటే దైవత్వం కలిగిన మనుషులు మనం. ఈ దైవత్వం అనేది మనలోకి ఎలాగొస్తుందంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే వస్తుంది. ఆ పరిశుద్ధాత్ముడు ఒక్కడై ఉన్నాడు. ఇప్పుడు మనలందరినీ, ఒకవేళ మనందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకోండి, మిమ్మల్ని ఒకవైపు నన్ను ఒకవైపు నడిపించడు. ఆయన అందరినీ ఒకే వైపు నడిపిస్తాడు. నాకు ఎలా బోధిస్తున్నాడండి పరిశుద్ధాత్ముడు, అతనికి అలా బోధిస్తున్నాడు, అతను నచ్చినట్లుగా అతను చేసుకోవడం, ఇతను నచ్చినట్లుగా ఇతను చేసుకోవడం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనల్ని గురు దగ్గరికే నడిపిస్తాడు. ఆత్మ ఒక్కడే కాబట్టి ఒక్కడే ఆత్మ ఉన్నాడు. శరీరం కూడా, సంఘం కూడా ఒక్కటే ఉంది. మూడో సంగతి ఏంటంటే, తొందరగా ముందుకు వెళ్దాం. నిరీక్షణ ఒక్కటే అన్నాడు. నిరీక్షణ మనం చివరిలో రాసుకున్నాం. నిరీక్షణ అంటే ఎదురు చూచుట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మామూలుగా ఆలోచన చేసినట్లయితే ఎంబీబీఎస్ ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తారు? ఏమండి, కోర్సు ఒక్కటే. అందులో ఒకవేళ మళ్ళీ స్పెషలైజేషన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఎస్ ఏదో చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళిపోతారు. కానీ అందులో చదువుకునేటప్పుడు అందరూ ఏమనుకుంటారంటే నేను డాక్టర్ని అవుతాను అనుకుంటారు. టీచర్ ట్రైనింగ్ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, నేను టీచర్ని అవుతాను అనుకుంటారు. నర్స్ ట్రైనింగ్ జాయిన్ అయిన వాళ్ళందరూ ఏమనుకుంటారో, వాళ్ళందరి మనసులు ఏమనుకుంటాయంటే నేను నర్సుని అవుతాను. అలాగే ఇక్కడ సంఘంలో ఉన్నవారు, లేకపోతే దేవుని సన్నిధిలో ఉన్నవారు, చర్చిలో ఉన్నవారి అందరి నిరీక్షణ ఏంటంటే మేమందరము పరలోకానికి వెళ్తాము, మేమందరము యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాము. అందుకే మనందరి నిరీక్షణ ఒక్కటే. ఏంటా నిరీక్షణ చెప్పమంటారండి? ఆయన రాబోతున్నాడు, నన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆయన వస్తాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఎవరింటికి తీసుకెళ్ళిపోతాడండి ఆయన? యేసుప్రభు వచ్చి ఎవరింటికి తీసుకెళ్తాడు? యేసుప్రభుకి అక్కడ ఇల్లు ఉంది కదా, అక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, ఆ ఇంట్లోకి మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. మనందరం పైకి ఎదురు చూస్తున్నాం. నాయనా ఇగో నీ కుమారుని పంపించబోతున్నావు, అప్పుడు మేమందరం కూడా అక్కడికి రాబోతున్నాం. అదే మా నిరీక్షణ. సంఘంలో ఉన్న వారందరి నిరీక్షణ అదే. నిరీక్షణ ఒక్కటే. ఇలాంటి సంఘాలు ప్రపంచంలో ఎన్ని చోట్ల ఉన్నాయో వారందరి నిరీక్షణ ఏంటంటే యేసుప్రభు వారు రాబోతున్నారు, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు, నన్ను ఆ ఇంట్లో పెట్టబోతూ ఉన్నాడు, నాకు పరలోకాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అది మనందరి నిరీక్షణ. అంతే తప్ప ఇక్కడ కూర్చున్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క నిరీక్షణ మాత్రం కాదు. అందరం పరలోకానికి వెళ్ళడానికి నిరీక్షిస్తున్నాము, అందరూ యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి సంఘం ఒక్కటే అయింది. తర్వాత మనలో నివసిస్తున్న ఆత్మ కూడా ఒక్కడై ఉన్నాడు. మనలో ఉన్న ఆత్మ మనల్ని ఒకే నిరీక్షణతో బ్రతికేటట్లుగా చేస్తాడు. అది సత్యం అండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనము ఒకవేళ మనకి ఇంకేదైనా సాధించుకొని అటే వెళ్ళిపోదాం అనుకుంటే ఎటు వెళ్ళిపోతాము?
ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఎటంటే ఇంకొక లోకం ఏదైనా ఉందా? పరలోకం కాకుండా నరకం ఒకటే ఉంది. అయితే పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్ళాలి, అంతే. కాబట్టి మనము ఇంకెక్కడికి వెళ్ళిపోతాము? ఎక్కడ మనం ఒకవేళ ఈ భూమి మీద అన్నీ దాచుకొని, అన్నీ చేసుకొని, అన్నీ పెట్టుకొని, ఇది పట్టుకొని ఎక్కడికి వెళ్ళి దాచుకుంటాం? మళ్ళా ఎక్కడికి వెళ్ళి దాచుకుంటాము? ఆలోచన చేయండి. కాబట్టి వచ్చిన వారికి అందరికీ ఒకటే నిరీక్షణ ఏంటంటే, మా ప్రభు రాబోతూ ఉన్నాడు, మేము అక్కడికి వెళ్ళిపోతాము, ఆ ఇంటికి వెళ్ళిపోతాము. మా ఇల్లు ఇది కాదు, మా ఊరు ఇది కాదు, మా దేశం ఇది కాదు, మా దేశం మా పట్టణం విజయనగరం కాదు, మా పట్టణం రాజమండ్రి కాదు, మా పట్టణం ఏలూరు కాదు, మా పట్టణం ఢిల్లీ కాదు, మా పట్టణం పరలోక పట్టణము అని ఎదురు చూడటమే ఈ సంఘంలో ఉన్న వారి యొక్క నిరీక్షణ. అదే నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. ఒకవేళ నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు, కానీ నీ నిరీక్షణ పరలోకము. నువ్వు వ్యాపారం చేయొచ్చు, నువ్వు పని చేసుకోవచ్చు, కానీ ఈ పని కొద్ది కాలమే. ఎందుకోసమంటే అది నీ పిల్లల్ని పోషించుకోవడం కోసం, నీ భార్యని పోషించుకోవడం తప్ప అదే నీ ఎయిమ్ కాదు, అదే నీ గోల్ కాదు. కొంతమంది అంటారు డ్యూటీ ఈజ్ డివైన్ అంటారు. డ్యూటీ ఈజ్ డివైన్ కాదు. డ్యూటీ ఎందుకంటే, పని చేయడం ఎందుకంటే, కొంతకాలం భూమి మీద నిన్ను నువ్వు పోషించుకోవడానికి, నీకు ఇవ్వబడిన నీ భార్యను పోషించడానికి, నీకు ఇవ్వబడిన పిల్లల్ని పోషించడానికి తప్ప పోషించడమే నీ దేవుడు కాదు. నువ్వు ఒకరోజు ముసలోడు అయిపోయావు అనుకోండి, కూర్చొని ఏదైనా ఉంటే ఎవరైనా పెడితే తినేసి మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళిపోవలసిన వాడివే. కాబట్టి నిరీక్షణతో బ్రతకాలి. యవ్వనస్తులు నిరీక్షణతో బ్రతకాలి, బాలులకి నిరీక్షణ ఉండాలి, మనందరికీ నిరీక్షణ ఉండాలి. మేము వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతాము. అలాగ వచ్చిన వారికి అందరికీ ఒక్కటే నిరీక్షణ. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. అందుకే 39వ కీర్తన ఒకసారి చూడండి, 7వ వచనం. మనం ముందుకు వెళ్దాం. నిరీక్షణ ఒక్కటే. 39వ కీర్తన 7వ వచనం ఏమనుంది అక్కడ? ప్రభువా, చెప్పండి. ప్రశ్నకి జవాబు. అమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రశ్న ఏంటంటే, నేను దేని కొరకు కనిపెట్టుకుంటున్నాను? చెప్పండి, దేనికోసం కనిపెడుతున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళమందరము? అమ్మా, వినబడుతుందమ్మా? నేను దేని కొరకు కనిపెడుతున్నాను? ప్రశ్న, సమాధానం చెప్పండి. దేనికోసం అమ్మా మీరు కనిపెడుతున్నారు? మీ అబ్బాయి అమెరికా నుంచి వస్తాడనా? వస్తే ఒకరోజు వస్తాడు, ఉంటాడు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. అసలు మన జీవిత గమ్యం ఏమిటి? లక్ష్యం ఏమిటి? నేను దేని కొరకు కనిపెట్టుకుంటున్నాను? తర్వాత జవాబు చెప్తున్నాడు చూడండి. నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను ప్రభువా, నువ్వు వస్తావని నా పిల్లలు నేను ఎదురు చూస్తున్నాం ప్రభువా. అది మన నిరీక్షణ. ప్రభువా, నువ్వు వస్తావని నా భార్య నేను ఎదురు చూస్తున్నాం ప్రభువా, నువ్వు వస్తే మేము మీతో వచ్చేస్తామని. అది మన నిరీక్షణ అండి. అది సత్యం అండి. ఇవన్నీ అసత్యమే. బోల్డ్ నిరీక్షణలు ఉన్నాయి. చాలామంది చాలా రకాలు చెప్తారు. నేను పరలోకాన్ని చూసి వచ్చాను, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతానంటే ఎవరి చేత కాదు అది. అదంతా అవాస్తవము. వాస్తవమైన సంగతి ఏంటంటే, సంఘం ఒక్కటై ఉండేటప్పుడు, మనలో నివసించే ఆత్మ కూడా ఒక్కడై ఉండేటప్పుడు, మనందరి ఎదురు చూపు ఒకరి గురించే ఎదురు చూస్తున్నాం. ఆ బస్సులోనో ఆ మేఘాల్లోనో వస్తాడైనా. ఎవరు వస్తారండి మేఘాల్లోని? యేసుప్రభు వచ్చినప్పుడు మనం ఇలా నిల్చొని చూస్తామో, యేసుప్రభు రండి వెళ్ళిపోదామని మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు మన పిల్లలు మన పక్కన ఉండాలి, మన 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 యవ్వనస్తులు మన పక్కన ఉండాలి, మన ముసలి వాళ్ళు మన పక్కన ఉండాలి, పురుషులు ఉండాలి, స్త్రీలు ఉండాలి, అందరూ అక్కడ ఉండాలి ఆ చోట్లో. ఇంకెక్కడో దేనికోసం చూడొద్దు, నువ్వు నిరీక్షించొద్దు. కావున సంఘము ఒక్కటై ఉన్నప్పుడు, సంఘములో ఉన్నవారు అందరిలో ఒక్కడే ఆత్మ నివసిస్తుండేటప్పుడు, సంఘములో ఉన్నవారు అందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? నీ కోసమే. నువ్వు ఇచ్చే లోకం కోసమే. నాకు ఇంకో టార్గెట్ లేదు. నువ్వు ఇచ్చే లోకం కోసమే. ఏదో నేను పని చేస్తున్నాను కానీ నువ్వు వస్తే మాత్రం ఇదంతా విడిచిపెట్టి వచ్చేస్తాను నీతోనే. అదండి. మనం ఒకవేళ ఆటో నడుపుతుండగా యేసుప్రభు వస్తే ఆటోతో వెళ్ళిపోతావా ఆ పరలోకానికి? వెళ్ళిపోతారమ్మా? ఒకవేళ మంచి కారులో వెళ్తుంటే కారుతో పాటుకు వచ్చేస్తాం పరలోకానికి. ఒకవేళ మంచి భవంతి కట్టుకొని భవంతిలో కూర్చొని ఉంటే భవంతితో పాటుగా మన పరలోకానికి వెళ్ళిపోతామా? ఎవ్వరము ఏవి పట్టుకొని వెళ్ళాం. అవన్నీ ఇక్కడ ఉండిపోతాయి, కాలిపోతాయి, బూడిదైపోతాయి, లయమైపోతాయి అవన్నీ కూడా. కానీ ఎదురు చూపు ఉందా? ఆ ఎదురు చూడటం ఉందా? ఎంత బాగా ఎదురు చూస్తామో ప్రభు వచ్చినప్పుడు, ప్రభువా నా కళ్ళు కాయలు కాసినట్టు ఎదురు చూశాను ప్రభువా నీ కోసం.
అదండి, ఆయన కోసం బాగా ఎదురు చూడాలి. మన నిరీక్షణ అదే. కాబట్టి నిరీక్షణ అందరూ కలిసి చెప్పాలి, అందరికీ ఒకరికొకరు చెప్పుకోవాలి. బ్రదరు, మనం ఎదురు చూస్తున్నాం, మీరు ఎదురు చూడండి సిస్టర్, ఎదురు చూడండి అని పిల్లలకి ప్రభువు మీద ఆశ పెంచుకునేటట్లుగా. అందుకే అతను అంటున్నాడు, నేను ఎవరి కోసం కనిపెడతాను ప్రభువా? నీ కోసమే కదా కనిపెడతాను. నాకు బోల్డ్ ఆస్తి ఉంది, బోల్డ్ మంది సైనికులు ఉన్నారు, బోల్డ్ మంది పనివారు ఉన్నారు, బోల్డ్ తినడానికి తిండి ఉంది. ఈ తిండి కాదు, ఈ సైన్యము కాదు, వీళ్ళందరూ కాదు, కానీ నిన్ను కోసం నేను కనిపెడతాను, నీ మీద నమ్మకం ఉంచుకొని ఉన్నాను. కాబట్టి నిరీక్షణ ఒకటే. తర్వాత ఏంటంటే, ఎంతమంది ప్రభువులు ఉన్నారు చెప్పండి అమ్మా? ఒక్కడే ప్రభు అండి. ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే, మీ మధ్యలోనికి ఇంకొకరు ప్రభువుగా రాకూడదు. మనందరికీ ప్రభువులు ఒక్కడే ప్రభు అయి ఉన్నాడు. ఒక్కడే ప్రభువు, ఒక్కడే అని అన్నాడండి. 4వ అధ్యాయము 5వ వచనంలో ఎఫెసీ పత్రికలో అన్నాడు, ప్రభువులు లేరు. ప్రభు అంటే అర్థం ఏంటంటే యజమాని, మనల్ని నడిపించే నాయకుడు. మనల్ని ఈరోజు మనకి యజమాని ఎవరంటే మన ప్రభు, ఒక్కడే ప్రభు. ఆయన యొక్క నాయకత్వంలోనే సంఘమంతా నడుస్తుంది. అందుకే సంఘానికి ప్రభు, సంఘానికి హెడ్, సంఘానికి శిరస్సు ఎవరండి? ఇంకెవరు శిరస్సు ఉండకూడదు. ఈ సంఘానికి కూడా శిరస్సు ఎవరు కాదు, అతనే శిరస్సు. అతను చెప్పినట్లుగానే మనం అందరం నడవాలి. కాబట్టి ప్రభువులు ఒక్కడే. అప్పుడు చెప్పండి, నేను అడుగుతున్నాను, మరి మన ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు అమ్మా? ప్రభు ఎక్కడున్నాడమ్మా? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు కదా. భూమి మీదకి వచ్చాడా రాలేదైనా? వచ్చాడు. ఎలా జీవించాడు? పరలోకానికి చెప్పండి, పరలోకానికి వెళ్ళేటట్లుగా జీవించాడు కదా. ఇప్పుడు మనల్ని అతనికి శిష్యులుగా చేసుకున్నాడు. శిష్యుడు అనే మాటకు అర్థం ఏంటమ్మా? వెంబడించువాడు, నేర్చుకునేవాడు, అతని వెనకాల ఫాలో అవుతున్నవాడు. కాబట్టి ఈరోజు ఇతన్నే నేను ఎందుకు ప్రభుగా కలిగి ఉన్నానంటే, నా గురి ఏంటని చెప్పుకున్నాను ముందున. నిరీక్షణ ఏంటి? పరలోకం. మరి సంఘంలో ఉన్నవారందరికీ ప్రభు ఒక్కడే ఉంటే నిరీక్షణ ఒక్కటే, కాబట్టి పరలోకానికి వెళ్తాం. సంఘంలో ఉన్నవారికి ప్రభువులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రభు ఉన్నాడు అనుకోండి, ఈ నిరీక్షణ వేరైపోతుంది, ఎదురు చూడడం వేరైపోతుంది. కావున నీ నిరీక్షణ, నా నిరీక్షణ ఒక్కటే, పరలోకానికి వెళ్ళటమే. ఆల్రెడీగా మన ప్రభు ఇప్పుడు పరలోకంలో కూర్చొని ఉన్నాడు. రేపొద్దున నన్ను కూడా పరలోకంలో కూర్చోబెట్టాలి అంటే ఇక్కడ ఉండేటప్పుడు ఆయన నడిచిన త్రోవల్లోనే మనము నడవాలి. అందుకే పేతురు రాసిన పత్రికలో చెప్పని మాట ఏంటంటే, ఆయన మనందరికీ మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ఎవరందరికీ? మనకి కాపరిగా ఉన్నవారు ఎవరండి? ఇప్పుడు కాపరి ఎవరమ్మా? యేసు ప్రభు వారే కదా. ఆ కాపరి ఒక్కడై ఉన్నాడు తప్ప ఇంకెవరిని పెట్టుకోకూడదు. ప్రభు ఒక్కడే. ప్రభువు లేరు మనకి, అందరికీ ఒక్కడే ప్రభు. అందుకే మనందరి మాట ఒక్కటై ఉండాలి. ఎవరి మాట అయి ఉండాలంటే, మన ప్రభు ఏం చెప్తున్నాడో అదే చేద్దాం బ్రదరు అని అనుకోవాలి. ఒక కుటుంబంలో కూడా భార్యాభర్తలు మాట్లాడుకుంటే, అమ్మ ప్రభు ఏం చెప్తాడో అదే చేద్దామమ్మా అని అనుకోవాలి. చుట్టాలు, బంధువులు ఎన్నో చెప్తారు మనకి, స్నేహితులు కూడా ఎన్నో చెప్తారు. స్నేహితుడిని ప్రభువుగా చేసుకోవద్దు సుమా, బంధువుల్ని మీ ప్రభువులుగా చేసుకోవద్దు సుమా. కొంతకాలం మనల్ని ఆలే నడిపించారు, కొంతకాలం మనల్ని ఇరుగు పొరుగు వారే నడిపించారు, కొంతకాలం మనల్ని మన స్నేహితులే నడిపించారు. ఈనాడు నా స్నేహితుడు యేసు ప్రభు వారు, ఈనాడు నాకు ప్రభు యేసు ప్రభు వారు, ఈనాడు మా ఇంటికి ప్రభువు యేసు క్రీస్తు, మా ఇంటికి అధికారి, మా సంఘానికి అధికారి క్రీస్తే తప్ప రెవరెండ్లు కాదు, బిషప్లు కాదు. అర్థమైందండి? ఎవరు కాదు, మా ప్రభువే. ఆయన మాటే వింటాము. ఆయన మాటలన్నీ ఇందులో ఉన్నాయి, ఎలా నడుచుకోవాలో చెప్పాడు అన్నీ కూడా ఇందులో. ఆయన మాటే వింటాము. మా సంఘం అంతా ప్రభువు మాటే వింటదండి అని చెప్పుకునేటట్లుగా ఉంటే, ప్రభువు వెళ్ళిన చోటికి మనం ఒక దినాన ఖచ్చితంగా వెళ్తాం. అది సత్యం. నీకు నువ్వే ప్రభువు కాకూడదు, నిన్ను నువ్వే నడిపించేసుకోకూడదు. చాలామంది ఏం చేస్తున్నారంటే, చర్చికి వస్తూ కూడా నా ఇష్టం అంటున్నారు. ఇంకాను ఏమండి, నా ఇష్టం కాదండి, నీ ఇష్టం కాదండి, ప్రభు ఇష్టం ఏంటో చూడండి. ప్రభుకి ఏది ఇష్టం? ప్రభు ఇష్టం చేద్దాం. పిల్లలకు కూడా చెప్దాం, అమ్మా మీరు ప్రభు ఇష్టమే చేయండి అమ్మా
అని మనం మాట్లాడాలి వాళ్ళతో. కాబట్టి ప్రభువు ఒక్కడే, సరే ఆ సంఘము ఒక్కటే, మనలో ఉండే ఆత్మ ఒక్కడే, మనం కలిగి ఉన్న నిరీక్షణ కూడా ఒక్కటే. మనమందరము యేసు ప్రభువారు వస్తారని ఎదురు చూస్తున్నాం, మనందరం పరలోకంలో నివసిస్తామని ఎదురు చూస్తున్నాం. మనందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళే ఏకైక మార్గం ఎవరో తెలుసండి? ఎవరు? యేసు ప్రభువారే. అందుకే సంఘానికి ప్రభు ఒక్కడే, నీకు నాకు ప్రభు ఒక్కడే. తర్వాత విశ్వాసము. విశ్వాసాలు ఎన్నండి? విశ్వాసములు లేవు, విశ్వాసం ఒకటే. ఏమంటే కొంతమంది అంటారు, ఏమమ్మా ఇలా చేస్తున్నారు, ఏమయ్యా ఇలా చేస్తున్నారంటే, మా విశ్వాసం మాదండి, మీ విశ్వాసం మీదని అంటారు. లేవు. నువ్వు ఆ విశ్వాసంలో ఉన్నావా, ఈ విశ్వాసంలో ఉన్నావా? ఏ విశ్వాసం నీది? విశ్వాసం ఒకటే, విశ్వాసాలు లేవు. అందుచేత మనం చూసినట్లయితే ఇంకొక విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం అన్నాడంటే బైబిల్లోని దెయ్యముల విశ్వాసం అన్నాడు. అర్థమైందండి? విశ్వాసం ఒక్కటే, మరొక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏంటో చెప్పమంటారా? దెయ్యాల విశ్వాసం. యాకోబు రాసిన పత్రిక, దెయ్యాలు కూడా అనేటండి నమ్ముతున్నాయట దేవుణ్ణి. కానీ దెయ్యాల విశ్వాసం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం త్వరగా చూడాలి, ఇంకా మనకి చాలా సంగతులు ఉన్నాయి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు. దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయి, కానీ ఎందుకు వణుకుతున్నాయని దెయ్యాలు చెప్పండి, నమ్మి చెప్పండి అమ్మా. మనం నమ్మింది వేరు, దెయ్యాల నమ్మకం వేరు. ఎందుకు చెప్పండి ఎవరైనా? కొంతమంది యేసుప్రభు దగ్గరికి వస్తారండి, ఎందుకో తెలుసా? ఒకవేళ యేసుప్రభు దగ్గరికి వస్తే ఏవైనా ఇబ్బందుల్లో కష్టాలు అన్నిటి తీసేస్తాడు, ఏ అనారోగ్యం రాకుండా చేస్తాడు, ఏవో అలాంటి విశ్వాసాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. అందుకే అంటున్నాడు, దెయ్యాలు కూడా నమ్మి వణికిపోతున్నాయి. ఒకరోజు యేసుప్రభు వారు గదరనీయుల దేశం ఆ ప్రాంతంలోకి వెళ్తే ఒక ఆయన సమాధుల్లో ఉన్నాడు. ఆ మనుషుడులో లోపల సేన అనే దెయ్యముల గుంపు ఉంది. అప్పుడు ఉంటే ఆ దెయ్యాలు అంటున్నాయి యేసుప్రభుతో, ప్రభువా మాతో నీకేం పని ప్రభువా, అప్పుడే ఎందుకు వచ్చేసావు మా దగ్గరికి? అంటే వాటి భయం ఏంటంటే అతను వచ్చాడంటే వీళ్ళ పని అయిపోతుందని, నష్టం జరుగుతుందని, నష్టం జరగకుండా ఉండాలని. కాబట్టి దెయ్యాలకు కూడా విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం సరైనది కాదు. కాబట్టి విశ్వాసం ఒక్కటే, ఇంకే విశ్వాసం లేదు. నాకు ఒక సొంత విశ్వాసం అనేది ఉండకూడదు, మనకొక సొంత నమ్మకం అనేది ఉండకూడదు. దేవుడి మీదే నమ్మకం ఉండాలి. మన విశ్వాసం అన్నిటికీ స్టాండర్డ్ ఎవరండి? ఎవరి విశ్వాసము? అబ్రహాం విశ్వాసం. ఏంటండి అబ్రహాం విశ్వాసం చెప్పండి? అబ్రహాం విశ్వాసం ఏంటమ్మా? చూడకుండా అడగకుండా నమ్మి వెళ్ళిపోయాడు, అది విశ్వాసం. ఆయన అబ్రహాం ప్రయాణం చేశాడు కదండి, ఆయన అంతకుముందు ఆ ప్రాంతానికి వెళ్ళాడా? వెళ్ళలేదు, వెళ్ళకుండానే ప్రయాణం చేసేసాడు ఆయన. కాబట్టి ఈరోజు కూడా మనం పరలోకానికి ఎవరైనా వెళ్ళొచ్చామా? మనం ఎప్పుడైనా యేసుప్రభుని చూసామా? మనం దేవుణ్ణి చూసామా? ఏవి చూడకుండానే బాప్తిజం పొందుకొని నమ్మి, నేను ఇక నుంచి అతడు ఉన్నాడని పరలోకం ఒకటి ఉందని నమ్ముతున్నాను, నేను ప్రయాణం ప్రారంభించేశాను, సంఘంలోకి వచ్చాము. కాబట్టి ఎవరైనా విశ్వాసం ఉంటే కనుక, ఎవరిలాంటి విశ్వాసం ఉండాలంటే ఇదిగో ఇది స్టాండర్డ్ అబ్రహాం విశ్వాసం. రోమపత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు ఆ మాట, హెబ్రీ పత్రికలో చెప్పాడు, రోమపత్రికలో 4వ అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాము లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అది ఒకటే విశ్వాసం, ఇంకా బైబిల్లో ఇంకెన్ని విశ్వాసాలు లేవు. 4వ అధ్యాయం 3వ వచనం అండి, చదవండి ఒకసారి. లేఖనం ఏం చెప్తున్నది? చూసారండి, అంతే. దేవుని నమ్మేశాడు. ఎలా నమ్మాడు? ఏమండి, చూసి నమ్మాడా, చూడకుండా నమ్మాడా? చూడకుండానే నమ్మాడు. కాబట్టి మనం రక్షించబడే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. తర్వాత బాప్తిజం ఒకటే. బాప్తిజాలు ఎన్నండి? ఒకటే. అంటే బాప్తిజం అనే మాటకు అర్థం ఏమిటంటే ముంచుట, కప్పిపెట్టుట, సమాధి చేయుట. సమాధి చేస్తున్నాం.
అంటే ఈ బాప్తిజంలో మనం చూసినట్లయితే అసలు బాప్తిజాలు ఎందుకు పొందుకోవాలి? కేవలం ఒకటే కారణం ఏంటి చెప్పండి? బాప్తిజం ఎందుకు పొందుకోవాలండి ఏ వ్యక్తి అయినాను? ఎందుకు చెప్పండి? పాప క్షమాపణ నిమిత్తం. చాలా ఉన్నాయి కారణాలు. పాప క్షమాపణ నిమిత్తం, నేను పాపిని, నా పాపాలు అతని ద్వారానే ఇగో ఆ కార్యంలో పాల్గొంటే నా పాపాలు పోతాయి అనే నమ్మకంతోనే బాప్తిజం పొందుకోవాలి. బాప్తిజం పొందుకునేటప్పుడు కూడా ఎవరి యొక్క నామంలో పొందాలి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో పొందుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం పొందుకోవాలి. నీళ్ళలో పొందుకోవాలి. నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీటిలో ముంచబడాలి. బాప్తిజం ఒక్కటే. ఆ బాప్తిజం ఎలాగంటే అది భూస్థాపన కార్యక్రమం. అది ఎలా జరగాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోకి జరగాలి. అంతేకాకుండా అది పాప క్షమాపణ నిమిత్తమే జరగాలి. అంతేకాకుండా అది నీళ్ళలో జరగాలి. అది బాప్తిజం ఒక్కటే, ఇంకేమి లేవు. ఒకవేళ బాప్తిజం అనేది ఇంకా ఏ పర్పస్తోనైనా తీసుకుంటే దానివల్ల ఆ బాప్తిజం అనేది సరైనది కాదు. అంతేకాకుండా బాప్తిజం తీసుకున్న వ్యక్తి ఎవరి యొక్క శరీరంలోకి ప్రవేశించాలంటే క్రీస్తు శరీరంలోనికి ప్రవేశించాలి అవయవంగా. అంతే, క్రీస్తు సంఘంలోనికి ప్రవేశించాలి. బాప్తిజం ఒకటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడు. దేవుళ్ళు అనే పదం తప్పు, దేవుళ్ళు అనే పదం లేదు. దేవుడైన యెహోవా ముందుగానే నిర్గమకాండం 20:3 చెప్పిన మాట మనం ఎప్పుడు చదువుతాము. ఏమని ఉందంటే 23లోని చదవండి ఒకసారి. ఆకాశమందు కానీ పైన ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీళ్ళ ఎందే కానీ దేని రూపంనైనను అంటే దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఏ విగ్రహము కూడా దేవుడు కాదు. కాబట్టి ఈ సత్యం సంకుచితమైనది. ఏంటండి? దేవుళ్ళు అనే మాట వాడకూడదు. దేవుడు ఒక్కడే. నిర్గమ 23:4 ఈ దేవుడు ప్రస్తుతం మనం ఏమని పిలుస్తున్నాం ఈయన్ని అంటే తండ్రి అని పిలుస్తున్నాం. ఇప్పుడు మనం నేర్చుకున్న సంగతి చూడండి. బైబిల్ సత్యము సంకుచితమైనది. బైబిల్లో ఏవేవి ఖచ్చితంగా అంటే ఒక్కటి అనేది ఏమండి సింగిల్ అంటే ఈ మాట మనం చూసినప్పుడు ఒక శరీరము, ఒక ఆత్మ, ఒక నిరీక్షణ, ఒక ప్రభు, ఒక విశ్వాసము, ఒక బాప్తిజము, ఒక దేవుడే. ఒకటి స్థానంలో మరి 5 కానీ 10 కానీ 1000 కానీ పెట్టినా అది చెల్లుబాటు కాదు. ఇందాక ముందే చెప్పేశాము. ఒకటంటే ఒకటే, దానికి ఈక్వల్ పెట్టి ఇంకే నెంబర్ వేసినా అది చెల్లుబాటు అవ్వదు. ఒకటంటే ఒక్కటే. కాబట్టి ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుంది. అప్పుడు మనం చూసినట్లయితే బైబిల్లోని చాలా విషయాలు అంటే బైబిల్ అంతట్లో కూడా ఈ సత్యం అనేది ప్రకటించబడుతూనే ఉంది, బోధించబడుతూనే ఉంది. ఆ విషయాన్ని మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాము. జాగ్రత్తగా ఈ వచనాలు చదువుకోండి. ఒకసారి ఆ వచనాలు నేను బోర్డు మీద రాస్తాను, అందరూ కూడా చూడండి. మొదటిగా మనం చూసినట్లయితే బైబిల్లో మనం ఆలోచన చేసినట్లయితే ఈ సత్యం గురించి మూడో సంగతి, బైబిల్ అంతటా సత్యము చెప్పబడుతూనే ఉంది. ఎలా చెప్పబడుతుందో చూడండి. చెప్పబడుతూనే ఉంది. మీరు ఆ వచనాలు ఒకసారి చూసుకోండి. నెంబర్ 1 సామెతల గ్రంథంలో మనం చూస్తే సామెతలు 23:23 ఈ సత్యం గురించి ఏం చెప్పాడంటే సత్యాన్ని కొనుక్కొని ఉంచుకోమన్నాడు. సత్యమును కొని ఉంచుకొనుము అన్నాడు. చదవండి. అంటే ఎలాగ అమ్మేస్తాం? సత్యాన్ని అమ్మేస్తామా? అమ్మేస్తాం. ఎలాగ అమ్మేస్తాం సత్యాన్ని అంటే ఉదాహరణకి ఏమండి ఏసావు జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. ఈరోజు మన ఆశీర్వాదాలను ఒకవేళ ఈ సంఘంలో నుంచి ఒకవేళ మనం బయటకు వెళ్ళిపోయాము అనుకోండి, అంటే సత్యంలోంచి బయటకు వెళ్ళిపోయాము.
ఈ విశ్వాసంలోంచి బయటకు వెళ్ళిపోయామంటే సత్యంలోని బయటకు వెళ్ళిపోయాం. ఆ దేవుడి దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయామని అనుకోండి, సత్యంలోంచి వెళ్ళిపోయాం మనం అంతే. నీ జీవితాంతం దేవుడిలోనే ఉండు, నీకు ప్రభుగా ఆయన్నే చేసుకో. కాబట్టి సత్యమును కొని ఉంచుకొనుము అన్నాడు. రెండో మాట, ఒకవేళ ఆరాధన చేస్తే మన అందరం ఎలా చేస్తున్నాం ఆరాధన? యోహాను సువార్త 4:24 ప్రకారం దేవుడికి ఆరాధన అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ ఆరాధన ఎలా చేయమని కోరుతున్నాడు దేవుడు? అమ్మా, దేవుడు ఆరాధన ఎలా చేయమని కోరుతున్నాడంటే ఆత్మతో సత్యముతో ఆరాధించుము అన్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించుము అంటే, సత్యం అంటే వాక్యానుసారంగా ఆరాధన చేయాలి. ఆరాధన చేసే వ్యక్తి ఆరాధనలోకి ప్రవేశించిన తర్వాత మొదటి ప్రార్థనకి రావాలి, పాటలన్నీ పాడాలి, వాక్యం చదువుకునేటప్పుడు వాక్యాన్ని బాగా చదువుకోవాలి, ధ్యానించాలి, ప్రభురాత్రి భోజనం తప్పకుండా ఆదివారం నాడు తీసుకోవాలి, ఆ తర్వాత కానుకలు కూడా వేసి ఆరాధన ముగించుకొని వెళ్ళాలి. అది సత్య ఆరాధన. ఒకవేళ ఈ 5 అంశాలు తప్పిపోయామనుకోండి ఏదైనాను, అప్పుడు వాస్తవం కాదు అది. కాబట్టి ఆరాధన అనేది సత్యము. ఆరాధన ఎవరికి చేయాలి? విగ్రహానికి చేయకూడదు. ఏంటి, ఒకసారి మనం గత వారంలో చెప్పుకున్నాము, పౌలు బర్నబాలు ఇద్దరు కూడాను ఆ లుస్త్ర పట్టణంలోని ఆ పట్టణస్తులందరూ వాళ్ళిద్దరిని ఆరాధించడానికి వస్తే వాళ్ళు బట్టలు చింపుకున్నారు. ఎందుకంటే మీరు మమ్మల్ని ఆరాధించకూడదు, మీరు ఆకాశమును భూమిని సముద్రమును అందులో సమస్తాన్ని సృజించిన జీవంగల దేవుడు ఉన్నాడు, అతని వైపు అందరూ తిరగండి ఆరాధించండి అన్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఆ ఆరాధన ఎలా ఉండాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించుము. తర్వాత మూడోది రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం 25వ వచనం చూసినట్లయితే, ఎప్పుడైనా దుర్నీతి ఏం చేస్తుంది అంటే సత్యాన్ని అడ్డగించును. సత్యమును అడ్డగించును అంటే వాస్తవాన్ని అడ్డగిస్తుంది. వాస్తవం అంటే ఇక్కడ మామూలుగా చూసినట్లయితే దుర్నీతి అంటే ఏంటండి? చెడ్డ నీతి, దేవుని నీతి కానిది. దేవుడు చెప్పింది కాకుండా మిగతాది ఏదైనా అయితే అది దుర్నీతి అవుతుంది. అలాంటి దుర్నీతి ఎక్కడికైతే వచ్చిందో అది ఏం చేస్తుందంటే సత్యాన్ని అడ్డగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ భూమి మీద ఉండేటప్పుడు ఎవరైనా దుర్నీతి పరులుగా బ్రతికితే వారి మీదకి ఎక్కడి నుంచి అగ్ని రాబోతుందో ఒక రోజున. అందుకే అన్నాడు, దుర్నీతి చేతను ఒకవేళ భక్తిహీన చేతను ఎవరైనా బ్రతికితే కనుక వారందరి మీదకి పరలోకము నుంచి ఏం రాబోతుందంటే ఉగ్రత రాబోతుంది అన్నాడు. కాబట్టి దేవుని నీతిని కాకుండా వేరే నీతి ఏదైనా ఉంటే కనుక దాన్ని దుర్నీతి అన్నాడు. ఆ దుర్నీతి ఏం చేస్తుందంటే ఈ సత్యాన్ని అంతటిని అడ్డగించేస్తుంది, ఆ సత్యాన్ని అడ్డగిస్తుంది. కాబట్టి దుర్నీతి సత్యాన్ని అడ్డగిస్తుంది. తర్వాత ఇంకో మాట చెప్పాడు అక్కడ, సత్యమును అసత్యమునకు మార్చుతుంది అన్నాడు. 25వ వచనం చదవండి. మార్చును అదండి. అట్టివారు సత్యమును అసత్యానికి మార్చేస్తున్నారండి. ఇప్పుడు దేవుడంటే ఏదో అని చెప్తున్నారండి, ప్రభు అంటే ఏదో అని చెప్తున్నారండి, అసలు సత్యాన్ని మార్చేస్తున్నారండి అందరూను. కాబట్టి మనం సత్యాన్ని మార్చకూడదండి. సత్యం అనేది దుర్నీతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సత్యం ఉండదు, ఆ సత్యాన్ని అడ్డగిస్తుంది. సత్యమును అసత్యానికి మార్చేస్తారు. వాళ్ళు ఎలా మార్చారు తెలుసా అండి? 25వ వచనంలో మనం చదివితే, సృష్టికర్తకు బదులుగా ఎవరిని పూజిస్తున్నారు వాళ్ళు? అది మార్చేయటం అంటే పక్షుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలు చేసుకున్నారు. మనుషుల యొక్కయు ఈ చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపులుగా మార్చేసి దైవములు కాని వాటిని దైవములుగా పూజించేవారు భూమి మీద ఎంతోమంది ఉన్నారు. అది దుర్నీతి, అది చెడ్డ నీతి. ఈరోజు కూడా మనం చూసినట్లయితే క్రైస్తవుల్లో కూడా ఎన్నో రకాలైన ఆచారాలు పెట్టేశారు భూమి మీద, అది దుర్నీతి.
అది ఉందా లేదా బైబిల్లోని, ఇది చేయొచ్చా లేదా, ఇది చేయకూడదు కదా అనుకోవాలండి. కాబట్టి ఎక్కడ దుర్నీతి ఉందో, మన సొంత నీతి ఉందో, చెడ్డ నీతి ఉందో అక్కడ సత్యము మార్చివేయబడుతుంది. నాలుగో సంగతి ఏంటంటే నాలుగో మాట గలతీ పత్రిక 2వ అధ్యాయము 5 మరియు 14 వచనాలు చదవండి. త్వరగా తీయండి అందరూ కూడాను. అందరూ దయించి చదవండి. సత్యము అన్నిట్లో కూడా పరిగణించబడుతుంది. సత్యము సంకుచితమైనది, వాస్తవమైన విషయాలు మనం చూస్తున్నాము. తర్వాత ఏమన్నాడు 2:5లో? సువార్త సత్యము అంటే సువార్తయే సత్యము. ఏంటి భూమి మీద సువార్తని దేనికి పేరుందండి అమ్మా? సువార్తని దేనికి పేరుంది చెప్పండి అమ్మా. ఈరోజు చాలామంది ఊళ్ళలో కూడా తిరుగుతున్నారు కొత్తగా. కానీ వాస్తవంగా సువార్త అంటే శుభవార్త, మంచి వార్త. మంచి వార్తని దేనికి పేరుంది తెలుసండి? యేసుక్రీస్తుని కూర్చున్న మాటలు మాత్రమే సువార్త అండి. యేసుక్రీస్తుని గురించిన మాటలు మాత్రమే. ఆయన పుట్టాడు, ఆయన అనేకమైన కార్యాలు భూమి మీద చేశాడు, ఆయన మనందరి కోసం సిలువలో మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. అది సువార్త. ఈ సువార్తయే సత్యం తప్ప ఇంకేది సత్యం కాదు. అందుకే వాళ్ళు అంటున్నారు 4వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా ఏమన్నాడు? 14లో కూడాను వారు సువార్త చెప్పున సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నువ్వు యూదులవై ఉండువు, యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతం చేయుచున్నావు? అది ఈరోజు ఎవరైనా సంఘంలోకి వచ్చిన వారు అన్యజనులాగా ప్రవర్తిస్తే కనుక అన్యజనులాగా ప్రవర్తిస్తే కనుక ఆనాడు పౌలు కేఫాని ఎలాగైతే గద్దించాడో ఈనాడు కూడా సువార్త సత్యం అనేది గద్దిస్తుంది. సువార్త సత్యం అంటే నేను సువార్తను విన్నాను. ఏమండి ఇందులో ఎంతమంది సువార్త విన్నారండి? ఇక్కడ ఉన్న వాళ్ళు మనమందరం విన్నాం కదా. ఈ సువార్త సత్యం నాలో ఉంటే కనుక నేను ఎవరిలాగా నడుచుకోను? అన్యజనుల వాళ్ళగా నడుచుకోను. కాబట్టి సువార్తయే సత్యము అని చెప్పాడు. ఐదో మాట తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి త్వరగా. చూడండి, కొంతమంది భూమి మీద ఉన్నవారిలో కొంతమంది ఏం చేస్తున్నారంటే సత్యాన్ని నమ్మటం లేదండి. సత్యం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా సత్యం గురించి. సత్యాన్ని నమ్మక ఏంటి దుర్నీతి యందు అభిలాష గల వారు అందరూ ఈరోజు భూమి మీద ఏ సంఘం సరైందో అనేది కూడా చాలామందికి తెలియటం లేదండి. ఏది నిజమైన బోధ అనేది కూడా చాలామందికి తెలియటం లేదండి. అవునా కాదండి? ఏ బోధన నేను నమ్మాలి? ఏది సత్యం? ఎక్కడ ఉండాలి? ఏ చోటు ఉండాలి? ఏ చోటు ఉంటే నాకు రక్షణ దొరుకుతుంది? ఏ చోటు ఉంటే నేను పరలోకానికి వెళ్తాననే కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారండి భూమి మీద. కానీ ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ వాళ్ళు ఎవరేటండి? సత్యమును నమ్మని వారు దేని యందు అభిలాష గలవారు వాళ్ళంటే దుర్నీతి యందు అభిలాష గలవారు అందరికీ కూడా ఏం కలుగుతుందంటే శిక్షా విధి ఉంది అని అన్నాడు. అదండి. ఒకరోజు ప్రభువారి దగ్గరికి వచ్చేట ఆ రోజు అంటారట, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు, చెప్పండి అమ్మా, ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ మరి ఎవరు ప్రవేశిస్తారు? నా తండ్రి చిత్తం ఆ తండ్రి చిత్తమే సత్యము. ఈరోజు చాలామంది అంటున్నారు, మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మేము యేసుని నమ్ముకున్నామండి, మేము అక్కడికి అదే బైబిల్ చదువుతున్నామంటే వాస్తవంగా ఏది సత్యము, ఏది వాస్తవము? నీకు ఏది సత్యంగా కనబడుతుంది, ఏది వాస్తవంగా కనబడుతుంది అనే సంగతిని ప్రతి ఒక్కరూ ఇక్కడ కూర్చున్న వారు అందరూ గమనించాలి. కాబట్టి 2:11లో ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ సత్యమును
దుర్నీతి యందు దుర్నీతి యందు దుర్నీతి యందు అభిలాష గలవారందరూ వారందరూ శిక్షావిధి మోసపరచబడిన వారే శిక్షావిధి నొందుదురు. శిక్షావిధి కలుగుతుంది, నమ్ముకున్న తర్వాత కూడా కలుగును. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, మనం ఎవరం కూడా అభిలాష పడొద్దు. ఆ విధంగా మనము ఉండకుండా దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, యోహాను సువార్తలోని 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 34 వరకు చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 34లో ఏముందో చూడండి. కాబట్టి యేసు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకేమై ఉంటారు అంటే నాకు శిష్యులై ఉంటారు. గ్రహిస్తారు. ఏం గ్రహిస్తారు? శిష్యులుగా ఉంటే సత్యాన్ని ఏం చేస్తారు? గ్రహిస్తారు. సత్యం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, దేవుడు ఎవరో స్పష్టంగా అర్థమవుతుంది, దేవుడిలో ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. అందుకే అంటున్నాడు, సత్యాన్ని గ్రహిస్తారు. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. తర్వాత 32, అప్పుడు సత్యము స్వతంత్రులుగా చేయటం అంటే పాపం మరి చేయకుండా బ్రతికే గొప్ప ఛాన్స్ దొరుకుతుంది మనకి. అంటే పాపం చేయకుండా మనం బ్రతకాలంటే దేన్ని బాగా గ్రహించాలి? ఈ సత్యం ఏంటో మనకు అర్థం కావాలి. సత్యం ఏం చేస్తుంది అంటే నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. సత్యం పాపం చేయకుండా నిన్ను ఆపుతుంది. కాబట్టి ఆ సత్యం అనేది మనం ఎప్పుడు గ్రహించగలమంటే, నా వాక్యమందు నిలవాలి. ఆయన వాక్యమందు నిలబడుతున్నామా మనము? అలా నిలబడితే కనుక ఖచ్చితంగా మనం ఆయనకు శిష్యులుగా బ్రతుకుతాము. ఖచ్చితంగా మనం పాపం చేయకుండా ఈ భూమి మీద బ్రతకగలుగుతాము. అది సత్యానికి ఉన్న శక్తి. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయను. తర్వాత ఏమన్నాడు? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అంటే పాపం ఎందుకు చేస్తున్నాడంటే అతనికి సత్యం ఏంటో అర్థం కాలేదు. నిజంగా సత్యం అర్థమైతే కనుక ఆ సత్యం అర్థమయ్యే వ్యక్తి స్వతంత్రుడుగా, పాపం చేయకుండా స్వతంత్రుడుగా ఉంటాడు. కావున సత్యము మాత్రమే ఒక వ్యక్తిని, సత్యము మాత్రమే పాపము నుండి స్వతంత్రులుగా చేస్తుంది, స్వతంత్రులుగా చేయును. కావున ఈనాడు ఎవరమైనా సత్యాన్ని ఒకవేళ బాగా గ్రహించిన వారమైతే మన జీవితంలో ఏం కనిపించదండి అమ్మా? మన జీవితంలో పాపం ఎందుకు కనిపించకుండా పోయిందంటే, నేను యేసు ప్రభు శిష్యుడిగా బ్రతుకుతున్నాను, నేను వాక్యమందు స్థిరంగా నిలిచి ఉన్నాను, నేను సత్యాన్ని గ్రహించగలిగేటట్లుగా దేవుడు సహాయం చేశాడు, నేను ఇప్పుడు పాపం నుండి స్వతంత్రుడిగా బ్రతకగలుగుతున్నాను. లేకపోతే సత్యము మనలో లేకపోతే సత్యం మనలో లేకపోతే మనం ఎవరికి దాసులుగా బ్రతుకుతాము? పాపమునకు దాసులుగా బ్రతుకుతాం. అది విషయం. అసత్యాన్ని, అబద్ధానికి జనకుడు ఎవరు? ఆ తర్వాత అదే చెప్పాడు, వాళ్ళు అసలు సత్యమే ఉండదు, అబద్ధమే నేర్పిస్తాడు, అబద్ధమే అందరికీ నేర్పించి అబద్ధంలోనే కొనసాగమంటాడు. యోహాను సువార్తలోని 1వ అధ్యాయము 17వ వచనంలో, యోహాను సువార్త 1:17, ఎవరి ద్వారా వచ్చిందండి ధర్మశాస్త్రం? వచ్చింది. సత్యమును ఎక్కడికి వచ్చింది? ఈ భూమి మీదకి ఎవరు తీసుకొచ్చారు సత్యాన్ని? యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యేసుక్రీస్తు ద్వారా కలిగెను అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారు అందరికీ యేసు ప్రభు వారు ఏమిస్తారు? సత్యమును గ్రహించే శక్తినిస్తారు, సత్యంలో కొనసాగే శక్తినిస్తారు, సత్యవంతులుగా బ్రతికే శక్తినిస్తారు. అదండి విషయం. అంటే భూమి మీద మనుషులకి వాస్తవం అనేది
చాలామందికి తెలియదు. అలాంటి వాస్తవాన్ని మనకి నేర్పించడానికి భూలోకానికి ఆ వాస్తవాన్ని పట్టుకొని వచ్చింది ఎవరో తెలుసండి? పరలోకం నుంచి వచ్చిన యేసుప్రభు వారు. పరలోకం నుంచి వచ్చిన యేసుప్రభు వారు ఆ సత్యాన్ని తీసుకొచ్చి మనలో పెట్టి మనం పాపములో నుండి స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు ఆయన. అంత త్యాగం చేశాడు ఆయన. ఈరోజు పాపము నుండి స్వతంత్రులుగా మనల్ని చేసినవాడు ఎవరు అంటే యేసుప్రభు వారే. కాబట్టి ప్రభువు దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏం తెలుసుకోగలుగుతాడంటే సత్యం అంటే ఏంటో తెలుసుకోగలుగుతాడు. అందుకే యోహాను సువార్త 14:6లో ఒక మాట ఉంది, నేనే సత్యం అన్నాడు. యేసుప్రభు వారే సత్యం. యోహాను సువార్త 14:6లో ఏసే మార్గమై ఉన్నారు, ఏసే ఏమై ఉన్నారంటే సత్యము అయి ఉన్నారు. సత్యము. ఈరోజు ఈ భూమి మీద ఎంతోమంది మహనీయులు పుట్టారు. ఏ మహనీయుడి దగ్గరికైనా వెళ్ళి నువ్వు కొద్ది రోజుల పాటు శిష్యరకం చేసావనుకో ఇలా కూర్చొని, అమ్మా ఒకవేళ ఏ మహనీయుడి దగ్గరికైనా వెళ్ళి, ఈ భూమి మీద ఎంతోమంది పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు 10 సంవత్సరాలు శిష్యరకం చేశారనుకోండి, పరలోకానికి వెళ్తారా? వెళ్ళరా? వెళ్ళరు. కానీ ఈరోజు నేను ఎవరికి శిష్యరకంగా జాయిన్ అయ్యానంటే, ఎవరికి శిష్యుడిగా మారాను అంటే నా ప్రభువుకి శిష్యుడిగా మారాను. ఆ శిష్యుడిగా మారడం వల్ల నాకు ఎంత ప్రయోజనం అంటే, నేను వాస్తవాన్ని గ్రహించగలుగుతున్నాను. ఈ భూమి మీద నేనెవరో నాకు తెలుసు, నేను ఎందుకు భూమి మీదకి వచ్చానో నాకు తెలుసు, నేను ఇప్పుడు ఇక్కడ భూమి మీద నుంచి జీవించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో కూడా నాకు తెలుసు. అది సత్యం. అర్థమైందండి? నేను ఎందుకు ఆరాధన చేస్తున్నానో నాకు తెలుసు, నేను ఎందుకు కానుకలు వేస్తున్నానో నాకు తెలుసు, నేను ఎందుకు ప్రభు బలలో పాలు పంపులు పొందుకుంటున్నానో నాకు తెలుసు. అది సత్యం. ఆ సత్యాన్నంతటిని నాకు బోధించడానికి పరలోకం నుంచి ఎవరు వచ్చారంటే ప్రభువే వచ్చాడు. దేవుడు ఎవరో చెప్పాడు, ఆత్మ అంటే ఏంటో చెప్పాడు, నిజమైన సంఘం ఏదో చెప్పాడా చెప్పలేదు. ఆయన స్థాపించాడు, తన సంఘాన్ని స్థాపించుకున్నాడు. యేసుప్రభు వారు పేతురుతో మాట్లాడినప్పుడు కూడా చెప్పిన మాట ఏంటంటే, పేతురు అసలు నువ్వేమనుకుంటున్నావు పేతురు, మీరందరూ ఏమనుకుంటారంటే, అతను అన్నాడు, నువ్వు సజీవుడువైన దేవుని కుమారుడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని పేతురుతో చెప్పాడు. కాబట్టి సంఘం ఏదో తెలియాలంటే సత్యం, ఏ సత్యం ఏది, అలాగే ఆత్మ అంటే ఏమిటో తెలియాలన్నా, నిరీక్షణ అంటే ఏంటో తెలియాలన్నా, ఆ తర్వాత బాప్తిజం అంటే ఏంటో తెలియాలన్నా, ఇవన్నీ సంగతులు బైబిల్ బోధిస్తుంది. బైబిల్లో అంతటా సత్యం చెప్పబడుతూనే ఉందండి. సువార్తయే సత్యము, యేసు ప్రభువారే సత్యము. ఆ తర్వాత ఇంకా ఏమన్నాడంటే కిందన యేసుక్రీస్తు ద్వారానే ఆ సత్యం వచ్చింది ఈ భూమి మీదకి. చివరిగా ఒక మాట ఏంటంటే, యోహాను సువార్తలోని 17:17లో ఒక మాట ఉంది, చదువుకుందాము, ముగించుకుందాము. దేవుని వాక్యం ఏంటండి 17:17లోని? అదండి, చాలండి. దేవుని యొక్క వాక్యము సత్యము. యోహాను 17:17లో దేవుని వాక్యమే సత్యము. ఇప్పుడు మనందరం ఆ సత్యాన్ని ఒకవేళ నమ్మితే కనుక వాక్య ప్రకారంగా నడుచుకుందాము. వాక్యమే మనల్ని నడిపిస్తుంది, వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అన్నాడు. కాబట్టి మనం ఈరోజు నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఏంటంటే ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు, లేకపోతే ఏంటి ఇంత ఇలాగే ఉందా బైబిల్లోనంటే ఇలాగే ఉంది బైబిల్లో. కాబట్టి ఎక్కడ ప్రకటించినా మనము ఇలాగే ప్రకటించాలి, ఇది సత్యమని మనం తెలియపరచాలి. కావున ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్న మనం ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభుతోనే నడిచేవారముగాను, వాక్యాన్ని శ్రద్ధగా గైకొనేవారముగా ఉండాలని మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ, కలపకూడదు, అస్సలు తీసివేయకూడదు, ఏ మాటకి ఏది జోడు చేయకూడదు, కొత్తగా దేన్ని తీసుకుని సంఘంలోకి రాకూడదు, సంఘంలో ఉన్నదాన్ని దేన్ని తీసేయకుండా మనం జాగ్రత్తగా అది ఎలా చెప్పబడుతుందో అలాగే మనం చేస్తే మనం ఒకరోజు ఆ పట్టణంలో ఉంటాము. ఆ పట్టణంలో మనమందరం ఉండటానికి ఎప్పుడు సత్యాన్ని వెంబడించాలని కోరుతూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.